ఏపీ బీజేపీలో కొత్త పొలిటికల్ అలజడి మొదలైందా? సీనియర్స్ అంతా ఎవరికి వారే చాప కింద నీరులా ట్రయల్స్ లో ఉన్నారా? ఎవరికి వారు మేం తక్కువ మాకేం తక్కువ అంటూ ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ వ్యవహారాలు చూస్తున్న పార్టీ కేడర్ ద్వితీయ శ్రేణి వారిని అంటూ ముక్కును వేలేసుకుంటోందా? ఇంతకీ ఏ విషయంలో ఏపీ బీజేపీ నేతలు దూకుడుగా ఉన్నారు? రా రా అంటూ రమ్మని వాళ్ళు ఊరిస్తున్న పదమేంటి? ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవ్వబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాప కింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఇప్పుడు కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెర మీదకొస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే కోటాలో కాపులకిచ్చి ఉన్నందున ఈసారి కూడా అదే సామాజిక వర్గానికి ఇస్తారా లేక లెక్కలు మారతాయా అన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. రాష్ట్రంలో తాము బలపడడానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటున్నారట ఏపీ కమలనాథులు. అందుకే ఎంపిక ఆచితూచి ఉంటుందని అంటున్నారు. ఆ కోణంలో చూస్తే కులాల లెక్కలే ప్రధాన పాత్ర పోషించొచ్చు అన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేతలు సైతం ట్రయల్స్ లో ఉన్నట్టు సమాచారం. కానీ అధిష్టానం మాత్రం మళ్లీ కాపులకే ఇస్తే పుంజుకుంటామా లేక మరో సామాజిక వర్గాన్ని దగ్గరకు తీస్తే సెట్ అవుతుందా అని లెక్కలేసుకుంటోందట. మరోవైపు ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకుని లక్కు కలిసొస్తే కొన్నాళ్ల తర్వాత అయినా కేబినెట్ లో బెర్తు దక్కించుకుందామని దూరపు ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. దీంతో కాంపిటీషన్ అంతకంతకు పెరుగుతోందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు మాకేంటి అంటూ పార్టీ పెద్దల మీద ఒత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకొచ్చే అవకాశం ఉన్నది 1 సీటు, అది కూడా మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే. కానీ ఇటు చూస్తే ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో ఏం జరగబోతుందంటూ ఉత్కంఠగా చూస్తున్నాయి ఏపీ కాషాయ శ్రేణులు. విషయం తక్కువ ఉత్సాహవంతులు ఎక్కువ అన్నట్టుగా మా పార్టీలో పరిస్థితి ఉందంటూ తమకు తామే సెటైర్లు వేసుకుంటున్నారట ఏపీ బీజేపీ కార్యకర్తలు. చివరికి ఎవరి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో, ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు మీద టిక్ పెడతారో చూడాలి మరి.